ప్రకాశం జిల్లా పెద్దరావీడు తహసీల్దార్ దిలీప్ కుమార్ పై భూమి అసైన్మెంట్ విషయంలో రైతుల నుండి తీవ్ర ఆరోపణలు వచ్చాయి. 2014-18 మధ్య టోకాపల్లె గ్రామ భూములను ఒక ప్రజాప్రతినిధి పేరుపై ఆన్లైన్ చేశారని రైతులు ఫిర్యాదు చేశారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పెద్దరావీడుకు వచ్చినప్పుడు గ్రామస్తుల సమస్యలను వాహనం అడ్డుకుంటూ తెలిపారు. ఈ సందర్భంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కళావతి రికార్డులను పరిశీలించి త్వరలో ప్రజా సమస్యలతో పాటు ఆరోపణలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పూరి నుండి తిరుపతి వెళ్తున్న ట్రైన్లు గంజాయి ఉన్నట్లు సమాచారం రావడంతో 15 మంది పోలీసులు ఈగల్ టీంతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో సుమారు 6 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు వెల్లడించారు. మాదక ద్రవ్యాలను తరలిస్తున్న 3 నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. కల్వకుంట్ల కవిత మెదక్ జిల్లా రెడ్డిపల్లిలో త్రిబులారు నిర్వాసితులను కలిసి కాళేశ్వరం ప్యాకేజీ 18 పనులను పరిశీలించారు. ఆమె ఆర్ఆర్ఆర్ సర్వే మార్పులు, హైటెన్షన్ వైర్లు, రైల్వే లైన్ల సమస్యలు, భూముల ఇళ్లకు సరైన పరిహారం లేకపోవడం వంటి అంశాలు న్యాయపరమైనని తెలిపారు. ఇక మల్లన్న సాగర్ నిర్వాసితుల భూములు మరోసారి పోయే పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ వారికి ప్రభుత్వం మేలు చేయాలని కోరారు. ములుగు జిల్లాలో వెంకటాపురం, వాచేడు మండలాల్లో పల్లె దవాఖాన్లు సమయానికి తెరుచుకోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలి కారణంగా చిన్నపిల్లల వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల వైపు వెళ్తున్నారు. ఏజెన్సీ ప్రజలు నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేసి కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అన్నమయ్య జిల్లా రామాపురంలో సురక వాండ్లపల్లిలోని 2 పాఠశాలలకు చిల్డ్రన్స్ డే సందర్భంగా 5 కంప్యూటర్లు నందలూరి కోటిరెడ్డి డొనేట్ చేశారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిన ఎదిగిన ఆయన తాను పుట్టిన ఊరిని మరవకుండా విద్యార్థులు కంప్యూటర్ పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో విజయం సాధించాలని కోరుతూ ఈ దానాన్ని చేశారు. ఇక మండలంలోని 10వ తరగతిలో ఫస్ట్, సెకండ్ ర్యాంకు సాధించిన విద్యార్థులకు వరుసగా 30,000, 20,000 రూపాయల బహుమతులను ప్రకటించారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా విద్యార్థులకు స్వీట్స్ పంచి స్కూల్ టీచర్లు ఆయనను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో 48వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామగుండం ఎన్టీపీసీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సమ్మతితో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. వేడుకలను పురస్కరించుకుని ఈ ఈడీ చందన్ కుమార్ సమంత సంస్థ జెండాను ఊపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం జరిగింది. శ్రీ సూర్య డిగ్రీ కళాశాల ఆవరణంలో ఏపీఎస్ఎస్డిసి నేషనల్ కెరియర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగ మేళాను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసాపురం ఎమ్మెల్యే నాయకర్ హాజరై జాబ్ మేళాను ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లాలోని గణపవరం గ్రామం వద్ద ట్రాక్టర్ బైకును ఈడ్చుకెళ్లిన ఘటనలో మిక్కిలి సమీర్ అనే యువకుడు మృతి చెందాడు. బైక్ పై ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న ఎస్ఐ సుధాకర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని శ్రీ సిడి సాయిబాబా మందిర్ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ముఖ మండపం ఎదురుగా ఉన్న మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. 5 గంటల నుండి సంకీర్తనలు, లలిత సహస్రనామ పారాయణం, లింగాష్టకం, ధ్యాన వాదనలతో ప్రారంభమై 10 గంటల వరకు భక్తి శ్రద్ధల మధ్య దీపోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఆలయ కమిటీ వారు అనంతపురం జిల్లాలోని రామ్నగర్ హెచ్డిఎఫ్సి బ్యాంకులో తమ తాకట్టు బంగారు నగలు కాజేశారంటూ బాధితులు పురుగుల మందు డబ్బాతో బ్యాంక్ ఎదుట తీవ్ర ఆందోళనకు దిగారు. బ్యాంకు ఉద్యోగి సతీష్ తాము తాకట్టు పెట్టిన బంగారాన్ని కాజేసి దాన్ని కీర్తక ఫైనాన్స్ లో పెట్టి రుణం తీసుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. 5 నెలలుగా బ్యాంకు చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడంతో తమ నగలు తిరిగి ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తూ బాధితులు బ్యాంక్ ఎదుట నిరసన చేపట్టారు.
పల్లిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీ గెలుపొందడంతో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు జూబ్లీహిల్స్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ రాజధాని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాడ్ స్క్వాడ్ బృందాలతో ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, రద్దీ ప్రాంతాల్లో కూడా అనుమానాస్పద బ్యాగులు, వస్తువులు, వ్యక్తులను పరిశీలించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ మొత్తం జిల్లాలకు అప్రమత్తత ఆదేశాలు జారీ చేశారు. షాపింగ్ మాల్స్, ఆలయాలు, రద్దీ ప్రాంతాల్లో కూడా ఆకస్మిక తనిఖీలు చేశారు. మేడారం అంటేనే ప్రకృతి వనరులో కొలువుదీరిన వనదేవతలు. అలాంటి తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు రోడ్డు వెడల్పు పేరిట నిలువు నీడ లేకుండా చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం ప్రాంతంలో అభివృద్ధి పేరుతో దశాబ్దాల నాటి పచ్చని చెట్లను నరికి వేయడంపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. మేడారం అమ్మవార్ల గద్దెల నుంచి జంపన్న వాగు వరకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ మేర ఉన్న పెద్ద చెట్లను అధికారులు తొలగించడం భక్తుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది. తిరుపతి జిల్లాలో భద్రతా చర్యలను అధికారులు కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ గీతాకుమారి సూచనల మేరకు గూడూరు పట్టణంలో బాంబు స్క్వాడ్, డాడ్ స్క్వాడ్లతో పోలీసులు సమగ్ర తనిఖీలు నిర్వహించారు. సిఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బస్టాండ్, రైల్వే స్టేషన్ వంటి జనసమ్మర్దత ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా అనుమానిత వస్తువులు కనిపించినట్లయితే వెంటనే సమీప పోలీసులకు తెలియజేయాలని, లేదంటే 112కి కాల్ చేసి సమర్పించాలని సిఐ ప్రజలకు సూచించారు. బెంగళూరులో రేడియాలజిస్ట్ జయకుమార్ పై మహిళపై అసభ్య ప్రవర్తన, పరీక్ష పేరుతో ప్రైవేటు పాటలను తాకిన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మహిళ అతన్ని ప్రశ్నించగా బెదిరింపులు అందినట్లు చెప్పింది. అప్రమత్తమైన బాధితురాలు సంఘటనను మొబైల్లో రికార్డ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ పోలీసులు వెంటనే అరెస్ట్ చేయకుండా కేవలం ఫోన్ కాల్తో విచారణ ముగించినట్లు బయటకు రావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికులు మహిళల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో పువ్వాడవారి వీధిలోని 3 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భవనంలో కొవ్వొత్తుల తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్న నవీన్ యొక్క ముడి సరుకు చెత్తకు మంటలు అంటుకోవడంతో ప్రమాదం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు. మంటలు ప్రాంగణంలోని పార్కింగ్ వరకు వ్యాపించడంతో అక్కడున్న 3 ద్విచక్ర వాహనాలు కూడా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది తక్షణమే మంటలను అదుపు చేశారు. ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల లేదా మరేదైనా కారణమా అనే దానిపై కూడా దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పూసలవాడలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి స్టీఫెన్ బాబు, 7వ తరగతి విద్యార్థి నాసిర్ అహ్మద్ బైక్ ప్రమాదానికి గురయ్యారు. పిటి ఉపాధ్యాయుడు తన బైక్ ను వేరే చోటు నుంచి తీసుకొచ్చినట్లు విద్యార్థులను అడిగిన సమయంలో వారు నియంత్రణ కోల్పోయి బైక్ పై నుంచి పడిపోయి గాయాలయ్యారు. స్టీఫెన్ బాబుకు గడ్డం వద్ద తీవ్ర గాయం కాగా నాసిర్ అహ్మద్ కు కాలు, చేతికి గాయాలయ్యాయి. తల్లిదండ్రులు ఉపాధ్యాయుడి నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు బీసీ బాలికల వసతి గృహంలో బాలల దినోత్సవ వేడుకలు సందడిగా నిర్వహించబడ్డాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని అధికారులు, తల్లిదండ్రులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కమిషనర్ వెంకటరమణ బాబు పిల్లలకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యా భవిష్యత్తు అభివృద్ధి, బాల హక్కులపై కూడా అవగాహన కల్పించారు. వసతి గృహ వార్డెన్ భారతీబాయి పిల్లల సృజనాత్మకత పెంపొందించడం, మరిన్ని సౌకర్యాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విషయాన్ని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బీదర్ రహదారిపై జరిగిన దారి దోపిడీ కేసులో పోలీసులు 2 నిందితులను అరెస్ట్ చేశారు. పాన్ మసాలా లోడ్తో వెళ్తున్న లారీని అడ్డగించి డ్రైవర్తో పాటు అతనపు డ్రైవర్లను నిర్బంధించి మొబైల్ ఫోన్లు లాక్కుగా సరుకు కాల్ చేసిన తర్వాత లారీని వదిలి వెళ్లారు. ఘటనపై పోలీసులు ముందస్తు పరిశోధనలో పెద్ద ఎత్తున పురోగతి సాధించినట్లు తెలిపారు. కార్యక్రమం సందడిగా కొనసాగుతుంది. జాగృతి జనబాట కార్యక్రమంలో భాగంగా నర్సాపూర్కి వచ్చిన కల్వకుంట్ల కవితకు స్థానిక జన జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. నర్సాపూర్ పట్టణంలోని నలంద స్కూల్లో జరుగుతున్న చిల్డ్రన్స్ డే వేడుకల్లో కవిత పాల్గొన్నారు. చిన్నారులతో కలిసి కల్వకుంట్ల కవిత సందడి చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నర్సాపూర్ సందర్శనలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా సమీక్షించినట్లు సమాచారం. మహబూబాబాద్ జిల్లాలో వరి కొనుగోలుపై ఎమ్మెల్యే మురళీనాయక్ కీలక సూచనలు చేశారు. 6 కాలం శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని దళార్లకు విక్రయించి నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కంపాలపల్లి, ముడుపుగల్ గ్రామాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ధాన్యం తేమ శాతం 17 లోపు ఉంచితేనే క్వింటాకు 2,389 రూపాయల మద్దతు ధర, అలాగే సన్న రకం ధాన్యానికి క్వింటాకు అదనంగా 500 బోనస్ అందుతుందని ఎమ్మెల్యే మురళీనాయక్ వివరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని పాత బస్టాండ్ ప్రాంతంలోని విఘ్నేశ్వర స్వామి దేవాలయాన్ని దొంగలు లక్ష్యంగా చేసుకుని దోపిడీ చేశారు. ఆలయ గేట్లు తాళాలను ఇనుప రాడ్లతో పగలగొట్టి లోపలికి ప్రవేశించి హుండీలోని సుమారు 30,000 రూపాయలను దోచుకెళ్లారు. దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని ఆలయ చైర్మన్ తెలిపారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ పరిశీలిస్తూ దొంగలను గుర్తించడానికి దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు ఘటన జరిగిన తర్వాత ప్రకాశం జిల్లాలో పోలీసులు అప్రమత్తత కొనసాగిస్తున్నారు. జిల్లా ఎస్పీ సూచనల ప్రకారం మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, పూల సుబ్బయ్య కాలనీ, బాపూజీ కాలనీ వంటి జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా జిల్లా వ్యాప్తంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, టోల్ గేట్ల వద్ద కూడా భద్రతా తనిఖీలు కొనసాగుతున్నాయి. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. నారాయణపేట జిల్లాలోని ఉట్కూరు మండల కేంద్రంలో నిర్మించనున్న మినీ స్టేడియం పనులను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. అక్కడే మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో నిర్మాణ ఏర్పాట్లను త్వరగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక పరిశీలన సందర్భంగా బీజేపీ, బీజేవైఎం, ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి శ్రీహరిని కలిసి ఆ స్థలం అన్యక్రాంతం అవుతుందని ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్లో ప్రాణాపాయం తప్పిన ఘటన చోటు చేసుకుంది. స్టేషన్లో ఆకి ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి పక్కకు వెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తి రైలు ఆకస్మికంగా కదలడంతో ప్రమాదంలో పడ్డాడు. అయితే సమయస్ఫూర్తిగా రైల్వే పట్టాలపై పడటం వల్ల అతను సురక్షితంగా బయటపడ్డాడు. ఘటనను ప్రత్యక్షంగా చూసిన ప్రయాణికులు భయంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖార్, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక ఈ నేపథ్యంలో పుట్టపర్తిలో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. ఇక భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ 1,10,000 కోట్ల పెట్టుబడి పెడుతుందని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఇది మరో భారీ పెట్టుబడి అన్నారు. పునరుత్పాదక విద్యుత్, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజ్ రంగాల్లో బ్రూక్ఫీల్డ్ పెట్టుబడులు పెడుతున్నట్లు వివరించారు. రియల్ ఎస్టేట్, బీసీసీలు, ఇన్ఫ్రా పోర్టులోనూ పెట్టుబడులు వస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన పోస్ట్ చేశారు. నిర్మల్ జిల్లా పెమ్మి మండలం సిరిసేల అడవుల్లో పెద్ద పులి సంచారం కలకలం సృష్టించింది. అటవీ అధికారులు అడవిలో పులి ఫ్లాగ్ మార్కును గుర్తించారు. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు గ్రామాల్లో ప్రజలు, పశువుల కాపర్లు, రైతులను హెచ్చరించారు. ఎవరు కూడా అడవిలోకి వెళ్లకూడదని, ఎవరికైనా పులి అడుగులు, అరుపులు లేదా పశువుల కళేబరాలు కనిపిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఏపీలో కొన్ని అటవీ భూములను అన్యాక్రమణ చేసిన సంఘటనలపై అటవీ శాఖ కమిటీలు వాటిని గుర్తించి స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాయి. చిత్తూరు జిల్లా మంగళంపేటలో 32.63 ఎకరాల భూమి కబ్జాకు గురై ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి చర్యలు చేపట్టబడుతున్నాయి. కోర్టులో కొన్ని రిట్ పిటిషన్లపై వాదనలు జరుగుతున్నప్పటికీ ఎక్కడ ఆక్రమణ భూములు ఉన్నా స్వాధీనం చేసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా అప్పిడపల్లి గ్రామం వద్ద కారులో ఎర్రచందనం తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రోడ్డుపై కారును ఆపినా ఆగకుండా స్మగ్లర్లు వేగంగా పారిపోయారు. సీఐ మురళీమోహన్ సహాయంతో అటువైపు ఉండే గ్రామస్తులను హెచ్చరించడంతో స్మగ్లర్ల వాహనాన్ని అడ్డుకున్నారు. స్మగ్లర్లు భయపడి వాహనంలో ఉన్న ఎర్రచందనం దుంగలను వదిలి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ పోలీసు శాఖ అధికారులు కారును ఎర్రచందనం దుంగలను సీజ్ చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం.